పశ్చిమాసియాలో యుద్ధం కొనసాగుతూనే ఉంది. దాడులు ప్రతిదాడులు కొనసాగుతూనే ఉన్నాయి. మరోవైపు హర్ముజ్ జలసంధిని ఇరాన్ మూసేయడంతో చమురు రవాణాకు ఆటంకం ఏర్పడింది. దీంతో రంగంలోకి దిగిన అమెరికా హర్ముజ్ వద్ద హై అలర్ట్ ప్రకటించింది. ఆ ప్రాంతంలో అంతర్జాతీయ చమురు రవాణాకు ఆటంకం కలగకుండా భద్రత మరింత పటిష్టం చేయడానికి అమెరికా కీలక డెసిషన్ తీసుకుంది. జపాన్ తీరం నుంచి భారీ ఎత్తున అమెరికన్ మెరైన్లు హర్ముజ్ జలసంధి వైపుకు పంపింది. జపాన్లోని ఒకినావా సొసెబో బేస్ల నుంచి దాదాపు 2,500 మంది మెరైన్ ఎక్స్ పెడిషనరీ యూనిట్ సభ్యులు త్వరలోనే హర్ముజ్ చేరుకోబోతున్నారు. యుఎస్ఎస్ ట్రిపోలితో పాటు మరో 2 అత్యాధునిక యుద్ధ నౌకలు వారిని తీసుకెళ్తున్నాయి. యుద్ధ నౌకల్లో అత్యాధునిక F-35 ఫైటర్ జెట్లు ఉన్నట్టు సమాచారం. జపాన్ ప్రభుత్వం సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్స్ ను యుద్ధ కార్యకలాపాల కోసం పంపేందుకు నిరాకరించింది. తాజాగా జపాన్ నౌకాశ్రయాల నుండి అమెరికా దళాలు బయలుదేరడం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. ప్రపంచ దేశాల ఇంధన అవసరాలకు హర్ముజ్ జలసంధి జీవనాడి వంటిది. అయితే హర్ముజ్ జలసంధిని ఇరాన్ మూసేయడంతో ప్రపంచ దేశాలకు క్రూడ్ ఆయిల్ సరఫరాలో ఆటంకం తలెత్తింది. మరోవైపు చమురు ట్యాంకర్స్పై దాడులు జరిగే అవకాశం ఉందని అమెరికా నిఘా వర్గాలు హెచ్చరించడంతో యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అమెరికా మైనస్ను హర్ముజ్కు పంపాలని ఆదేశించారు. అయితే దళాల తరలింపుపై ఇరాన్ తీవ్రంగా స్పందించింది. తమ ప్రాదేశిక జలాల్లోకి వస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించింది.